శ్రీకాకుళం జిల్లా పలాసలోని రాజంపట్నంలో చౌదరి బార్ అండ్ రెస్టారెంట్ నిర్వాహకులు అత్యుత్సాహాన్ని ప్రదర్శించారు. తెల్లవారుజామునే కోడి కూడా కూయకముందే బార్ ఓపెన్ చేశారు. పొగమంచు కూడా పూర్తిగా పోకముందే దుకాణం తెరిచారు. బార్ ఓపెన్ చేయడంతో మందుబాబుకు బార్ క్యూ కట్టారు. ఉదయాన్నే సిట్టింగ్ మొదలు పెట్టేశారు. బార్కు కొంచెం దూరంలోనే గుడి కూడా ఉండడంతో భక్తులు ఇబ్బంది పడ్డారు. తెల్లవారుజామునే బార్ ఓపెన్ చేయడంపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఉదయం 11 నుంచి బార్ ఓపెన్ చేసుకునేందుకు అనుమతి ఉన్నా నిబంధనలకు విరుద్ధంగా ఉదయాన్నే బార్ ఓపెన్ చేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఎక్సైజ్ అధికారులు బార్ నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. మీ వెనకాల నేను ఉంటానండి. అంటే శ్రీకాకుళం జిల్లా పలాసలోని రాజాంపట్నంలో చౌదరి బార్ అండ్ రెస్టారెంట్ నిర్వాహకులు అత్యుత్సాహాన్ని ప్రదర్శించారు. తెల్లవారుజామునే కోడి కూడా కూయకముందే బార్ ఓపెన్ చేశారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి గిరీశ్వర్ అందిస్తారు. గిరీశ్వర్, చెప్పండి, బార్ షాప్స్ 11 గంటలకి నిబంధనల ప్రకారం తెరయాలి. బట్ తెల్లవారుజాము కాకముందు కూడా ఆ బార్ షాప్ తెరవడంతో అక్కడ ఉన్న స్థానికులంతా కూడా ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? యామిని శ్రీకాకుళం జిల్లాలో ఉన్న బార్లు ఇప్పటికే బెల్ట్ షాపుల కంటే దారుణంగా తయారయ్యాయి. ఉదయం 11 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు నిబంధనలు ఉంటుండగా కూడా వీరు తెల్లవారుజామున ఈ పండగల్లో అయితే 3 గంటలకు కూడా తెరిసే వైనం కూడా కనబడుతుందని చెప్పి స్థానికులు పెద్ద ఎత్తున ఆరోపణ చేస్తున్నారు. అయితే ఇప్పటికే ఉన్న శ్రీకాకుళం జిల్లాలో అటు పలాస నగర పంచాయతీలో ఇటు రాజంలో కూడాను ఒకే వ్యక్తులకు సంబంధించిన బార్లు ఉండటం, వాళ్ళు యథేచ్ఛగా తెల్లవారుజామునే కోడి కుయ్యక ముందే బార్లు తెరిచి వ్యాపారాలు సాగించడంతో ఎవరు అడిగినా కూడా వాళ్ళకి ఎదురు తిరగటము, మీడియా ప్రతినిధులతో వాదనలకు దిగటము జరుగుతుంది. అయితే దీనిపైన ఎక్సైజ్ అధికారులను వివరణ కోరితే మాకు సంబంధం లేదు, అటు రాజాం విజయనగరంకు వెళ్ళిపోయింది, ఇటు పలాస అయితే ఎస్ఈబికి సంబంధం లేదు, దీనికి ఎక్సైజ్ డిపార్ట్మెంట్ శ్రీకాకుళంలో ఉంటారు కాబట్టి వాళ్ళే దీన్ని పై చర్యలు తీసుకోవాలని చెప్పి వాళ్ళు దాటివేయటం మనకి స్పష్టంగా కనబడుతుంది. వీళ్ళు పూర్తిగా కూడాను లంచాలకి అలవాటు పడిపోయి కాసులు కక్కుర్తి పడి ఇటువంటి జరుగుతున్నా కూడా పట్టించుకోవడం లేదని చెప్పి పెద్ద ఎత్తున కూడా స్థానికులు ఆరోపణ చేస్తున్నారు. అయితే ఇంకొక కోణంలో మనం ఆలోచిస్తే వాళ్ళు పూర్తిగా కూడా రాష్ట్రంలో ఇప్పటికే బెల్ట్ షాపులు విచ్చలవిడిగా ఉన్నాయి కనుక మా వ్యాపారాలు దెబ్బతింటాయి, మేము వేల రూపాయలు లక్షల రూపాయలు పెట్టుబడులు పెట్టాం కనుకే ఇలా చేస్తున్నామని చెప్పి వాళ్ళు వాదించడం కూడా జరుగుతుంది. రైట్, థ్యాంక్ యూ గిరీశ్వర్.